నువ్వు చెప్పింది నిజమేనా తల్లి? నాకెందుకో యశోధర ఇంత త్వరగా ఒప్పుకుందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆమె మనసుతో ఆలోచించే మనిషి కాదమ్మా. మరి నువ్వేమో... నిజమే నాన్న, ఆమె మనసుతో ఆలోచించదు. కానీ నేను ఆమెకి మనసుందని సాటి మనిషిగా తెలియజేశాను నాన్న. నేను ఆడదాన్ని. కొడుకైనా భర్త అయినా ప్రియుడైనా ఎవడైనా సరే మరో ఆడదాన్ని వాడుకొని వదిలేస్తే క్షమించను. అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. నీకోసం పోలీసులు వస్తున్నారు. మమ్మీ, ఏం నువ్వు మాట్లాడేది? నా కోసం పోలీసులు ఎందుకు వస్తారు? చేసిన తప్పుని సరిదిద్దుకుంటే రారు. మమ్మీ, నేనేం తప్పు చేశానని? శ్వేత ప్రెగ్నెంట్. దానికి కారణం నువ్వేగా. మనం ఉన్నది అద్దాల మేడలో. సొసైటీలో మనకు స్టేటస్ ఉంది. మనం ఏ ఒక్క తప్పు చేసినా భూతద్దంలో చూపించడానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాచుకొని కూర్చొని ఉంటుంది. మామ్, ఈ రోజుల్లో దేన్నైనా ఎవరినైనా డబ్బుతో మేనేజ్ చేయొచ్చు. సంజయ్ దత్కి డబ్బు లేదా? సల్మాన్ ఖాన్కి డబ్బు లేదా? సిబు సోరెన్కి డబ్బు లేదా? అంతేకాదు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి డబ్బు లేదా? ఇంట్లోంచి మనం కాలు బయట పెట్టేటప్పుడే వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నో ఎస్కేప్. నువ్వు శ్వేతని పెళ్లి చేసుకోవాలి. మమ్మీ, నాకు ఇప్పుడే పెళ్ళేంటి, ఫ్యామిలీ ఏంటి? నో. నీకిష్టం ఉన్నా లేకపోయినా నీ బిడ్డ దాని కడుపులో పెరుగుతున్నాడు. నీ ట్రాప్లో నువ్వే పడ్డావు. కాదంటే పోలీస్ కేస్, కోర్టుకెళతాం. కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తాం. ఆ తర్వాత DNA టెస్ట్ చేస్తే నువ్వు దోషివని తేలిపోతుంది. అల్టిమేట్గా జైల్. అందుచేత నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి చేసుకోవాలి. తప్పదు. ఎలాంటి చిన్న అవకాశం ఉన్నా ఈ పెళ్లి చేసుకోమనేదాన్ని కాదు. నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదు. ఆల్టర్నేట్ లేదు. ఈ పెళ్లి చేసుకో. That's good. బట్ వన్ కండిషన్. రాధిక ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అలాగైతే నీ పెళ్లి చేసుకుంటాను. తనేం చేసిందిరా? నా గర్ల్ ఫ్రెండ్ ముందు నా పరువు తీసింది. అది కాదు మమ్మీ, ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఓకే, రాధిక ఇంట్లో ఉండదు. నమస్కారం సార్. ఎవరు కావాలండి? ఈ ఇంట్లో వాళ్ళు నిన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. వాట్? నిన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అవును సార్, రాత్రే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? తెలియదు సార్.
అడగచ్చు కదయ్యా. అడిగినా ఆ సార్ చెప్పరు సార్. ఆ సారు అదో టైప్ మనిషి. జరిగిన దానిలో నా తప్పుంది అనిపిస్తే నీ ఇష్టం వచ్చిన శిక్షవే యశోధరా. నేనేం బాధపడ్ను. నువ్వు చేసింది తప్పెలా అవుతుంది రాధిక? అది తప్పు అన్న వాళ్ళదే తప్పు. ఇదంతా నా దురదృష్టం అంతే. క్షమించే యశోధరా. కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని రాహుల్ ఆ విధంగా ప్రవర్తించడం, అది కళ్ళెదురుగా నువ్వున్నావన్న భయం కూడా లేకుండా తట్టుకోలేకపోయాను. అందుకే ఆ కోపం లేదో కొంచెం దురుసుగా. నువ్వంతగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు రాధిక. రాహుల్ మీద నాకెంత అధికారం ఉందో నీకు అంతే ఉంది. కాకపోతే ఏంటి? ఏమైంది యశోధరా? ఏం లేదు, నీకు తెలియదేం లేదు. వాడికి నీకు మొదటి నుంచి పడదు. ఇప్పుడు ఇది జరిగిందాన్ని అడ్డం పెట్టుకుని అదే ఆ శ్వేతని పెళ్లి చేసుకొనంటున్నాడు. అదేంటి? దానికి దీనికి ఏంటి సంబంధం? నిజానికి ఎలాంటి సంబంధం లేదు. వాణ్ణి పెళ్లికి బలవంతంగా ఒప్పించాం. ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డుపెట్టి నువ్వుంటే తను ఈ పెళ్లి చేసుకొనంటున్నాడు. ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వేం బాధపడక యశోధరా. రాహుల్ శ్వేతల పెళ్లి జరుగుతుంది. అంటే నువ్వు మధ్యలో వచ్చిందాన్ని చివరిదాకా ఉంటాను అని ఎలా అనుకున్నావు? ఇది నీ ఇల్లు, వాళ్ళు నీ పిల్లలు. వాన పడుతుందని వాకిట్లో నిలబడ్డ వాళ్ళు ఆ వాన తగ్గగానే వెళ్ళిపోవడం సహజం. నాకు జీవితాన్నిచ్చిన ఆ మహానుభావుడు మనవడి జీవితానికి నేను సమస్య కాకూడదు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు చూసుకో. నేను రేపే బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తావు? బయలుదేరిన చోటికే. అయినా నా గురించి నువ్వేం వరి అవ్వదు యశోధరా. జీవితం మధ్యలో ఉన్నదాన్ని నేను. ఇప్పుడే మొదలు పెట్టబోతోంది వాళ్ళు. అయినా ఇందాక నువ్వే అన్నావుగా, రాహుల్ని కొట్టే హక్కు కూడా నాకుంది అని. హక్కులున్న వాళ్ళకి బాధ్యతలు కూడా ఉంటాయి. నాకేం పారిపోవడం లేదు రాధిక. ఆపుదామంటే శ్వేతకు అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒక కండిషన్ మీదైతే పంపుతాను. పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు రావాలి. ఇప్పుడు పెళ్లి గురించి మాత్రమే ఆలోచించే యశోధరా. నువ్వు మాటిస్తేనే నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిస్తాను. చెప్పు, పెళ్ళయ్యాక తిరిగి వస్తావు కదూ? వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్కారం అమ్మా. ఎవరు? చీరలు అమ్ముకోవటం కోసం వచ్చాను. మంచి మంచి చీరలు ఉన్నాయి. కంచి, పట్టు, బనారస్, అన్ని రకాల చీరలు, అన్ని సందర్భాల్లోనూ పనికొచ్చే చీరలు ఉన్నాయి. చూపించమంటారా? అక్కర్లేదు. పెళ్లికి ఎలాగూ కొనాలి కదమ్మా, చూడండి, నచ్చితే కొనండి. ఏవి ఇలా రోడ్డు మీద అమ్మేవా? ఇంకా నయ్యం. ఇవే చీరలు షాప్లో 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకుని నష్టపోతే అది స్టేటస్ సింబల్ అమ్మా. అంత మంచి చీరలున్నాయా? చూస్తే కదమ్మా తెలిసేది. మీరు కొనక్కర్లేదు, ఒక్కసారి చూపించమంటారా? సరే, మరి నేను ఇక బయలుదేరనా? ఒక్క నిమిషం, ఆయన ఏదో చెప్తున్నారు కదా. నిజంగానే చీరలు బాగుంటే కొనాలి కదా. రండి రామా. కూర్చోండి. ఏంటి చూస్తున్నారు? అబ్బే, పెళ్ళంటున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరు చూడటం లేదేంటా అని. ఇది చూడండి. అదా, బంధువులు ఇంకా రాలేదు. పోనీ చందుని కూడా పిలవచ్చు కదా, తనకి నచ్చితే తనే తీసుకుంటుంది. చందు, అమ్మ చందు, అమ్మ చందు. ఈ చీర బాగుంది కదా? బాగుంది. బాగుంది కదా? ఆ, బాబు దీనివేళ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఎండను పడి వచ్చాను కదా, అందుకని కొంచెం నీరసంగా ఉంది అంతే. ఇది నీకు నచ్చిందా? ఈ సారీ ఎంత బాబు? ఇది 2000 అమ్మా. చూసారా ఎంత బాగుందో? బాగుంది కదా? మంచినీళ్ళు తాగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చందు కూర్చో, నువ్వు ఒక సారీ తీసుకో. నువ్వే సెలెక్ట్ చేయమ్మా, నీకన్నా నాకు ఎక్కువేం తెలుసు. ఈ కలర్ చూడు, నీకు చాలా బాగుంటుంది. మా పెద్దమ్మాయి, ఇంకో 20 రోజుల్లో తనకు కూడా పెళ్లి. అలాగా? మరి చెప్పరే. ఇదిగోనమ్మా, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. వద్దంకుల్, ఆ గ్రీన్ కలర్ శారీ ఇవ్వండి. గ్రీన్ కలరా? ఈ కలర్ ఎందుకమ్మా? డ్రెస్ కలర్ మన మనస్తత్వానికి ఆ డ్రెస్లా ఉండాలి అంకుల్. అమ్మా, నేను ఈ చీర తీసుకోవచ్చా? తీసుకో బంగారం. ఏమ్మా, మీ పెళ్లికి నన్ను పిలుస్తారా? భలేవారండి, తప్పకుండా రావాలి. ఇంకా మంచి మంచి చీరలు మా పిల్లలకి తీసుకురావాలి. అలాగే. భోనా, ఆ? నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. నాకా? ఆ. ఆహా,
ఐశ్వర్య జ్యువెల్లర్సా? అవునండి. సార్, నేను రాఘవరావు గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. మా చెల్లి శ్వేత పెళ్లికి అమ్మ ఆర్డర్ చేసిన ఆర్నమెంట్స్ ఇంకా రాలేదు. తొందరగా పంపిస్తారా? ఈవినింగ్ కల్లా పంపిస్తాం మేడం. ఓకే సార్, థ్యాంక్స్. అబ్బాబ్బా, ఏంటండి మీరు మరీ విడ్డూరంగాను? పెళ్లికి 10 రోజులు లేదు, ఇంకా ఫైల్స్ లోనే తలదూడ్చుకొని కూర్చుంటే ఎలా? పనులెవరు చేస్తారు? గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది ఇంట్లో కూర్చొని పెళ్లి పనులు చేయటానికి కాదు. ఆఫీస్ అనేది ఉంది, అక్కడి వరకే పని చేయమని చెప్పడానికి, ఇంట్లో చేయడానికి కాదు. అమ్మా, శైలజత్తయ్య వాళ్ళు ఉండేది గుంటూరులో అరండాలపేట కదూ? అవునమ్మా. శ్వేత, ఏమండి, ఆ. రమేష్ వాళ్ళ భార్య గుంటూరులోనే కదా ఉండేది? అవును. మరి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పనా? వద్దు, నేనే వాళ్ళకి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తాను. చందు, శైలజాతకి ఫోన్ కలిపివు. ఉమ్. అబ్బా ఏంటమ్మా ఇది, కాఫీయా కషాయమా? నీకు రాన్ రాన్ బద్ధకం మరీ ఎక్కువ అవుతుంది. కాస్త షుగర్ అయ్యి. ఇటివు. బద్ధకము మీ అమ్మకు కాదమ్మా, నీకెక్కువ అవుతోంది. ఈడొచ్చిన పిల్లవి, నెల రోజుల్లో కాపురానికి వెళ్లాల్సిన దానివి. పెద్దవాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వడం నేర్చుకో. ఆఫ్టర్ ఆల్ షుగర్ అడిగినందుకు ఇంత క్లాస్ పీకాలా? లేదమ్మా, ఈ క్లాసు నీ కాఫీని తీపి చేయడానికి కాదమ్మా, నీ జీవితాన్ని తీపి చేసుకోవడానికి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే. ఏంటి తీపి మాటలు వినిపిస్తున్నాయి? పెళ్లి స్వీట్స్ గురించా? ఏం లేదు కార్తీక్, పెళ్ళనేది జీవితాంతం తోడుని, ప్రేమని, భద్రతని, గౌరవాన్నిచ్చే తీయని బంధం అని చెప్తున్నాను. నువ్వు వచ్చేసావు. ఏంటి ఏవొచ్చినట్టున్నావు? వెడ్డింగ్ కార్డ్సా? అవును అంకుల్, వీటిని మీకు చందుకి చూపించి మీకు నచ్చిన వాటిని ప్రింట్ చేయిద్దామని. కాఫీ తీసుకో బాబు. కార్డ్స్ కాసేపు ఆగి చూడొచ్చు, ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. తాగు బాబు. ఆంటీ కార్డ్స్ మీరు కూడా చూడండి, మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. మీ ఇద్దరు సెలెక్షన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది మీరిద్దరు ఒకరినొకరు సెలెక్ట్ చేసుకోవడంలోనే తెలిసిపోయింది. మీరే సెలెక్ట్ చేయండి, అదే మా సెలెక్షన్ కూడా. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వు అన్నదే కరెక్ట్ అంటాను. శైలజకు ఫోన్ చేయాలన్నావు? అవును, పద మాట్లాడదాం. పదండి. దా కూర్చో. చెప్పు, ఇందులో ఏం నచ్చింది నీకు? ఈ డిజైన్ బాగుంది కదా? ఇది నాకైతే ఇది నచ్చింది. బాగుంది కదా? చూడు, చెప్పు తొందరగా, ఏది బాగుంది? హలో, ఏంటి డ్రీమ్సా? పెళ్లి గురించి తర్వాత కలలు కానొచ్చు, ముందు పెళ్లి కార్డ్ గురించి చూడు. చూడు, ఏది బాగుందో చెప్పు. ఇప్పుడొద్దు కార్తీక్. ఏ? అంటే అది గుడికి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేద్దామని. గుడికా? గుడికి సెలక్షన్కి సంబంధమే ఉంది. అంటే దేవుడి సన్నిధిలో అయితే మనకి మంచి జరుగుతుందని. ఈ దేవిగారి మాట నేనెప్పుడు కాదన్నాను? నీ ఇష్టమే నా ఇష్టం, అలాగే వెళ్దాం, పద. అమ్మా, గుడికి వెళ్ళొస్తాం. మంచిదమ్మా. రా.
ఎందుకు నవ్వావు? ఇద్దరిని ఒకటి చేయమని అడగటానికి వచ్చి ఒకదాన్ని 2 ముక్కలు చేయటం ఏంటో. సమాధానం చెప్పలేదు. దేనికి? అదే మన నిర్ణయం మన వాళ్ళకి మనశ్శాంతినివ్వాలి అన్నాను కదా. అవును, మన నిర్ణయాలు మన వాళ్ళకి మనశ్శాంతిని, పోయిన వాళ్ళకి ఆత్మశాంతిని ఇవ్వాలి. ఏంటి నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే? నేను సీరియస్గానే చెప్తున్నాను. చూడు చందు, నాకు థియరీ తెలీదు, తెలిసింది ఒక్కటే, ప్రాక్టికల్గా ఉంటాం. మనం కళ్ళు తెరిస్తే లోకం ఉంది, కళ్ళు మూస్తే ఏమీ లేదు, మొత్తం చీకటే. మనం ఉంటేనే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు. మనమే లేకపోతే ఎవ్వరూ లేరు. ఏమంటావు? లేకుండా ఎలా పోతారు? మనం పోతున్నాం, వాళ్ళు పోవడం లేదుగా. అర్థం చేసుకో చందు, నువ్వు వాదిస్తుంది సంఘపరంగా, నేనంటుంది వ్యక్తిపరంగా. మనం పోయాక వాళ్ళ జీవితం ఏంటని ఆలోచిస్తే బతికున్నా మనం పోయినట్టే. ఇది స్వార్థం అంటే నేనేం చేయలేను. నా సంగతి తెలుసుగా, అందరికీ వీలైనంత సహాయం చేస్తాను. కానీ అది జరగాలన్నా నేననేవాడిని ఉండాలిగా. చావు బ్రతుకుల దాకా వద్దు. ఒక్క విషయం చెప్పు, నాకు సంతోషం కలుగుతుందంటే నువ్వే పనైనా చేస్తావా చేయవా? తప్పకుండా చేస్తాను. ఏ నేను వేరేదాన్నేగా. అలా అని నేను అనుకోవట్లేదు. అలాగే నాకు కొన్ని బంధాలుంటాయిగా. అంటే మీ ఫ్యామిలీ, అదే మీ నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, వీళ్ళ గురించి చెప్పడానికేగా ఈ ఉపోద్ఘాతం అంతా. చెప్పు. కార్తీక్, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నీలా అనాథనే. కాకపోతే నువ్వు ఒంటరిగా పెరిగావు, నేను అందరి మధ్య పెరిగాను. వాళ్ళ ఇంట్లో ఇంతకాలం ఉన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. ఈ డొంక తిరుగుడు లేకుండా నువ్వు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పు. నా కుటుంబ భవిష్యత్తు కోసం, నా వాళ్ళ సుఖం కోసం నేను వేరే పెళ్లి చేసుకోదలుచుకున్నాను. నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళు సుఖంగా ఉంటారా? అలా ఉంటే వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు? అసలు మీ నాన్న ఎందుకు ఒప్పుకున్నారా? నేను ఈ పని చేస్తున్నట్టు ఎవరికీ తెలియదు కార్తీక్. మరి నా సంగతే? చందు లేకుండా కార్తిక్ సుఖంగా ఉండలేడు. నువ్వు నేను వేరు కాదు కార్తీక్. ఒకటే అయితే విడిపోయి ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? కార్తీక్, ఇది నా కోసం చేసుకుంటుంది కాదు. కానీ అన్యాయం జరుగుతుంది నాకు. నా ప్రాణం కన్నా ఎక్కువైన మనిషిని కుక్కలా చూసిన మనుషుల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. నువ్వు అన్నది నిజమే, కానీ కుక్కలకి విశ్వాసం ఉంటుంది. తనకు అన్నం పెట్టిన కుటుంబాన్ని విశ్వాసంతో కాపాడుకుంటుంది.
చందు నీకు పిచ్చెక్కింది. ఛే! అసలు ఎందుకు ఇలా మారిపోయావు? ఏమైంది నీకు? ఎవరైనా భయపెట్టారా? చెప్పు. ఎందుకంటే మభ్యపెడితే లొంగేదానివి కాదు నువ్వు. ఖచ్చితంగా ఎవరో భయపెట్టే ఉంటారు. ఎవరు చందు? ఎవరు నేను భయపెట్టారు? మీ అమ్మ? మీ తమ్ముడా? చెప్పు చందు. యశోధర. యశోధర భయపెట్టిందా? కాదు, బేరం పెట్టింది. ఆవిడ కొడుకు రాహుల్ వల్ల నెల తప్పిన శ్వేతని కోడలుగా చేసుకోవాలంటే నేను తన తమ్ముడు ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి. అందువల్ల ఆవిడికి కలిగే లాభం తెలీదు. అందువల్ల నాకు కలిగే లాభం గురించి మాత్రమే నాకు తెలుసు. అందుకే సరే అన్నాను. నాన్సెన్స్. నేను ఒప్పుకోను. కార్తీక్, కూల్. నా పరిస్థితిని అర్థం చేసుకో. ఏంటి ఏంటి అర్థం చేసుకునేది? పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. నీ వాళ్ళ కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవడం త్యాగం అనుకుంటున్నావా? నో, నీ జీవితాన్ని పాడు కానివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ పెళ్లి వాడితో జరగనివ్వను. ఇప్పుడే, ఈ క్షణమే, ఇక్కడే నీ మెళ్ళో తాళి కడతాను. ఆ యశోధర ఏం చేస్తుందో చూస్తాను. రా. కార్తీక్, ప్లీజ్ నా మాట విను. మాటలు వినే ఓపిక పోయింది. ఇక మిగిలింది చేతలే. రా. కార్తీక్, తొందర పడుతున్నావు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇక లేట్ కానివ్వను. కార్తీక్, ప్లీజ్. కార్తీక్, వదలు. కార్తీక్, ప్లీజ్. కార్తీక్, ప్లీజ్. కార్తీక్,
వాళ్ళ సుఖం కోసం నేను వేరే పెళ్లి చేసుకోదలుచుకున్నాను. నేను ఈ పని చేస్తున్నట్టు ఎవరికీ తెలియదు కార్తీక్. ఎవరైనా భయపెట్టారా? యశోధర అందువల్ల ఆవిడికి కలిగే లాభం తెలీదు. అందువల్ల నాకు కలిగే లాభం గురించి మాత్రమే నాకు తెలుసు. ఎవరైనా వెహికల్ తీసుకురండి ప్లీజ్. ఆటో ఆటో అరే ఇతను ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసు. తెలుసా? రండి హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ ఇప్పుడేం డిస్టర్బ్ చేయకండి. నర్స్ ఇంజెక్షన్ రెడీ? రెడీ సార్. కమ్ ఫాస్ట్. బిజిలీ బిజిలీ. ఎవరు? అక్క నువ్వా? ఎన్నాడకొచ్చావక్క? నాకు చాలా సంతోషంగా ఉందక్క. రా లోపలికి వెళ్దాం. రా అక్క రా. ఇదేనక్క మా ఇల్లు. రా కూర్చో. ఇన్నాళ్లకు మా ఇంట్లో అడుగు పెట్టావు. ఉండక్క మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోక. కూర్చో. అవును, యాదమ్మింటికి తాళం వేసిందేంటి? ఎక్కడికెళ్ళింది? యాదమ్మ ఊరెళ్ళిందక్క. వాళ్ళ ఊళ్ళో చుట్టాలెవరో పోయారట. అలాగా. ఏంటక్క, ముఖ్యమైన పని ఏమైనా ఉందా? అదేం లేదు కానీ నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నానక్క. అక్క, నువ్వు వచ్చెళ్ళాక శ్రీధర్ బాబు గారున్నారే, ఆయన వచ్చెళ్ళారు. శ్రీధర్ వచ్చాడా? అవునక్క, నీ గురించే అడిగారట. యాదమ్మ పిన్ని చెప్పింది. బాబుగారు నిన్ను కలిశారా అక్క? లేదు, కలవలేదు. శ్రీధర్ ఎక్కడుంటున్నాడో ఏమన్నా తెలుసా? నాకెట్టా తెలుస్తుందక్క. ఆ బాబుగారు యాదమ్మ పిన్నిని కలిసి మాట్లాడారు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారట. యాదమ్మ ఎప్పుడొస్తుంది? తెలీదక్క. ఎప్పుడొస్తుందో? రాకుండా అయితే పోదుగా. ఓ 4 రోజుల్లో రావచ్చు. అప్పటిదాకా నువ్వు ఈయనే ఉండక్క. ఏంటక్క ఆలోచిస్తున్నావు? మా రెండిళ్ళు నీవే కదక్కా. యాదమ్మ ఇంటి తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. తనొచ్చే వరకు నేను నీకు తోడుంటాను, సరేనా? సరే. ఎప్పుడు తిన్నావో ఏంటో, నీకోసం వంట చేస్తానుండు.
చందు లేకుండా కార్తిక్ సుఖంగా ఉండలేడు. అమ్మా, శ్వేత, ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందక్క. అలాగా? ఎప్పటి నుంచి? ఉదయం వరకు బాగానే ఉందక్క, ఇప్పుడే సడన్ గా స్టార్ట్ అయింది. పద, అమ్మకు చెప్దాం. వద్దక్క, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనమే హాస్పిటల్కి వెళ్దాం. సరే, పద వెళ్దాం. డాక్టర్ రావడానికి టైం ఉందట. శ్వేత, ఆయన శ్రీధర్ గారు కదా? అదే శారీస్. అంతెందుకు, శారీలు అమ్ముకునేవాడంటే సరిపోతుంది కదా. తప్పు. దేని విలువ దాందే, ఎవరి విలువ వాళ్ళదే. ఏ ప్రాబ్లంతో వచ్చారో పాపం. ఓసారి పలకరించి వస్తాను. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే నేను చెప్తాను. అలాగే డాక్టర్. ఓకే. నమస్తే అంకుల్. నువ్వేంటమ్మా ఇక్కడ? మా చెల్లెలేదో స్టమక్ పెయిన్ అంటేను చూపించడానికి వచ్చాను. మీరేంటి అంకుల్ ఇక్కడ? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? అవునమ్మా, నిన్న సాయంత్రం ఒక అతనికి గుడి దగ్గర యాక్సిడెంట్ అయింది. గుడి దగ్గర? ఏ గుడి? అత్తాపూర్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఏమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అంకుల్, ఎవరితను? అతని పేరు అభిషేక్ అట. ఏంటి, అతను నీకు తెలుసా? అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. నువ్వు అతన్ని చూస్తావా? రామ్మా. అక్క, డాక్టర్ గారు రమ్మంటున్నారు. అంకుల్, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. చెల్లి? అలాగేనమ్మా, చెల్లెలు జాగ్రత్త. ఓకే.
నువ్వు తెచ్చావేంటమ్మా? రాధిక ఉంది కదా. ఓ తను ఊరెళ్ళింది కదూ. థ్యాంక్ యూ మా. నేను తాగుతానులే. అంటే నన్ను వెళ్ళమనా? అబ్బే అదేం లేదు మా. నెమ్మదిగా తాగు. ఈ మధ్య లేటుగా వస్తున్నావు. అదే కొంచెం లేట్ అవుతుంది. ఆ లేటే ఎందుకు అవుతుంది అని అడుగుతున్నాను. హాస్పిటల్ అన్నాక లేట్ అవుతుంది కదా. అదే తెలిసింది. నువ్వు హాస్పిటల్లోనే ఎక్కువ టైం గడుపుతున్నావు. అంటే రేపేటో డాక్టర్ని కావాల్సిందని కదమ్మా. అందుకే పేషెంట్స్ ని స్టడీ చేస్తూ ఎక్కువ టైం హాస్పిటల్లోనే స్పెండ్ చేస్తున్నాను. స్టడీ డే టైంలో చేయి. రోజులు అసలే బాగాలే. అర్ధరాత్రి అపరాత్రి వస్తాయి. నేను ఊరుకోను. అలాగే మమ్మీ, ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, రావాలి. మమ్మీ, నా మీద నీకేమన్నా డౌటా? రోజు 8 గంటలకు వచ్చే నువ్వు 12 అయినా రావడం లేదు. అది మమ్మీ, నువ్వు నన్ను. కారణాలు నాకు అనవసరం. ఎర్లీగా రావాలి. దాట్స్ ఇట్. ఏంటక్క ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటి? ఏం లేదురా. లేకపోవడం ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తుంటే? ఏంటివి? ఇన్విటేషన్ కార్డ్సా? అవును. ఏవి బాగున్నాయో ఎలా ఉన్నాయో సెలెక్ట్ చేసి చెప్పు. ఇవి బాగున్నాయి. ఓకే, అయితే ఇది శ్వేత పెళ్లికి ఇన్విటేషన్, ఇది నీ పెళ్లికి ఇన్విటేషన్. అదేంట్రా? ముందు శ్వేత విషయం ఆలోచించండి. నా పెళ్ళికి ఏం తొందర? తొందరలో కాకపోయినా తర్వాత అయినా కావాలిగా, అందుకే తీసుకొచ్చాను. అయినా ఇదేం బాగోలేదక్క. ఈ కార్తీక్ ఏంటి ఇన్ని పనులు పెట్టుకుని మాకు కనిపించకుండా తిరుగుతున్నాడు? ఈయన గారి పెళ్లి కార్డు కూడా మేమే సెలెక్ట్ చేయాలా? హే, ఏంటి ఏడుస్తున్నావు? నేనేదో సరదా కన్నాను. మీ ఆయన చిన్న మాట అంటేనే అంత ఫీల్ అయిపోతున్నావు. ఇంతకీ ఏడి మీ కాబోయే ఆయన? పెళ్ళో తప్ప కనపడ్డా ఏంటి? లేదురా, జాబ్ విషయంలో తిరుగుతున్నాడు కదా. విశాల్, కార్డ్స్ తెచ్చావా? ఈ కార్డ్ చందుది. దీంట్లో ఈ మ్యాటర్. ఓకే. ఈ కార్డ్ శ్వేతకి సెలెక్ట్ చేశా. దీంట్లో ఈ మ్యాటర్ ప్రింట్ చేయించు. అన్నీ మేము ఫిక్స్ చేసేసాం కానీ మీ సెల్లో కార్తీక్ నంబర్ ఉందా? నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకురా? నాకు ఫోన్ చేసినప్పుడు నీకు చేయమని చెప్తానుగా. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. రై, కార్తీక్ లైన్లోకి వస్తే త్వరగా రమ్మని చెప్పు. అలాగే. వీటిని ప్రింట్ చేసే ముందు ప్రూఫ్ ఇమ్మని చెప్పు. లేకపోతే ప్రతి కార్డులో తప్పులు దిద్దుకోవాల్సి వస్తుంది. అలాగే. అభిషేక్, అభిషేక్, ఏమైంది అభిషేక్? అభిషేక్, ఇప్పుడెలా? అనవసరంగా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారా? అభిషేక్, అభిషేక్.